సాయంత్రం ఇంటికి వెళ్ళి మీ భార్యతో ఇలానా అండి, ఈరోజు సినిమాకి వెళ్దాం, వంట చేయకు, బయట తినొద్దాం అని చెప్పి నేను ఒక 10 minutes బయటికి వెళ్ళి వస్తా అని చెప్పి బయటికి వెళ్ళి మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి చేసి నైట్ 11కి ఇంటికి వెళ్ళండి. వెల్లుడితో ఒక క్వశ్చన్ అడగండి ఆమెను, ఈరోజు ఏం కర్రీ చేసినామని. అప్పుడు ఆమె చూసే చూపులను ఏమంటారో తెలుసా? ఏమంటారంటే దాన్నే పురాణాల శాస్త్రాల ప్రకారం శివుని మూడో కన్ను అంటారు. సాయంత్రం ఇంటికి వెళ్ళి మీ భార్యతో ఇలానా అండి, ఈరోజు సినిమాకి వెళ్దాం, వంట చేయకు, బయట తినొద్దాం అని చెప్పి నేను ఒక 10 minutes బయటికి వెళ్ళి వస్తా అని చెప్పి బయటికి వెళ్ళి మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి చేసి నైట్ 11కి ఇంటికి వెళ్ళండి. వెల్లుడితో ఒక క్వశ్చన్ అడగండి ఆమెను, ఈరోజు ఏం కర్రీ చేసినామని. అప్పుడు ఆమె చూసే చూపులను ఏమంటారో తెలుసా? ఏమంటారంటే దాన్నే పురాణాల శాస్త్రాల ప్రకారం శివుని మూడో కన్ను అంటారు. సాయంత్రం ఇంటికి వెళ్ళి మీ భార్యతో ఇలానా అండి, ఈరోజు సినిమాకి వెళ్దాం, వంట చేయకు, బయట తినొద్దాం అని చెప్పి నేను ఒక 10 minutes బయటికి వెళ్ళి వస్తా అని చెప్పి బయటికి వెళ్ళి మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి చేసి నైట్ 11కి ఇంటికి వెళ్ళండి. వెల్లుడితో ఒక క్వశ్చన్ అడగండి ఆమెను, ఈరోజు ఏం కర్రీ చేసినామని. అప్పుడు ఆమె చూసే చూపులను ఏమంటారో తెలుసా? ఏమంటారంటే దాన్నే పురాణాల శాస్త్రాల ప్రకారం శివుని మూడో కన్ను అంటారు. సాయంత్రం ఇంటికి వెళ్ళి మీ భార్యతో ఇలానా అండి, ఈరోజు సినిమాకి వెళ్దాం, వంట చేయకు, బయట తినొద్దాం అని చెప్పి నేను ఒక 10 minutes బయటికి వెళ్ళి వస్తా అని చెప్పి బయటికి వెళ్ళి మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి చేసి నైట్ 11కి ఇంటికి వెళ్ళండి. వెల్లుడితో ఒక క్వశ్చన్ అడగండి ఆమెను, ఈరోజు ఏం కర్రీ చేసినామని. అప్పుడు ఆమె చూసే చూపులను ఏమంటారో తెలుసా? ఏమంటారంటే దాన్నే పురాణాల శాస్త్రాల ప్రకారం శివుని మూడో కన్ను అంటారు. సాయంత్రం ఇంటికి వెళ్ళి మీ భార్యతో ఇలానా అండి, ఈరోజు సినిమాకి వెళ్దాం, వంట చేయకు, బయట తినొద్దాం అని చెప్పి